మొదటి సమూయేలు గ్రంథం 23వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథము 23వ అధ్యాయం. 23వ అధ్యాయంలో మొదటి 5 వచనాలు మనం చదువుకుందాం. ఒక వచనం నేను, ఒక వచనం మీరు, అలా 5 వచనాలు చదువుకుందాం. 1 Samuel 23, మొదటి సమూయేలు 23, మొదటి సమూయేలు 23. ఒక వచనం నేను, ఒక వచనం మీరు చదువుదాం. తర్వాత ఫిలిస్తీయులు కెయీలా మీద యుద్ధము చేసి కళ్ళముల మీద ధాన్యమును దోచుకొనుచున్నారని దావీదునకు వినబడెను. దావీదుతో కూడి ఉన్న జనులు, మేము ఇచ్చట యూదా దేశంలో ఉండినను మాకు భయముగానున్నది, ఫిలిస్తీయుల సైన్యములకు ఎదురుగా కీలాకు మేము వచ్చిన యెడల మరింత భయం కలుగును కదా అని దావీదుతో అనగా, ఐదవ వచనం కలిసి చదువుదాం. దావీదును అతని జనులను కెయీలాకు వచ్చి ఫిలిస్తీయులతో యుద్ధము చేసి వారిని లెస్సగా హతము చేసి వారి పశువులను దోచుకొని వచ్చిరి. ఈలాగున దావీదు కెయీలా కాపురస్తులను రక్షించెను. దేవుడు తన యొద్ద ప్రార్థన చేసిన వారికి దేవుడు సరైన సమాధానం ఇస్తాడు. అది మనకి ఇక్కడ కనబడుతున్నటువంటి విషయం. రెండవ విషయం ఏంటంటే, మనం ఏదైనా చెయ్యాలి అంటే అది నేను చెయ్యినా వద్దా ప్రభా అని దేవుణ్ణి అడగవలసి ఉన్నది. అది మనం గుర్తుపెట్టుకోవాల్సిన ప్రాముఖ్యమైన అంశం. ఒకవేళ ఆ విషయంలో దేవుడిచ్చిన సమాధానం మనకి స్పష్టతగా లేదు అనుకుంటే మరలా అడిగి దేవుని దగ్గర స్పష్టత కొరకు మరలా ప్రార్థించవచ్చు, తప్పేమీ లేదు. ఆ విషయం కూడా ఇక్కడ మనకి అర్థమవుతుంది. సో ఇప్పుడు కెయీలా అనేటువంటి ఒక ప్రాంతం, ఒక పట్టణం లాంటి ప్రాంతం. అది అక్కడ ఉన్నటువంటి ఆ పట్టణం మీద ఉన్న కెయీలా ప్రాంతం మీదకి, ఆ ప్రజల మీదకి ఫిలిస్తీయులు యుద్ధం చేయడానికి వచ్చారు. ఫిలిస్తీయులు ముందు నుంచి కూడా యుద్ధం చేసే విషయంలో వాళ్ళు నేర్పరులే, యుద్ధం చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలను వాళ్ళు జయించుకోవాలనేది వాళ్ళ యొక్క ఉద్దేశం, వాళ్ళది. సో అలాగా ఈ కెయీలా ప్రాంతాన్ని వాళ్ళు జయించాలనేటువంటి విధానంలో ఈ కెయీలా మీదకి యుద్ధానికి వచ్చారు. వచ్చి ఈ యొక్క ధాన్యమును దోచుకుంటూ యుద్ధం చేస్తూ ఉన్న సందర్భము జరుగుతున్న సందర్భం ప్రారంభం. అలాంటి టైంలో ఈ విషయం దావీదుకి తెలిసింది. దావీదునకు వినబడెను అని ఉంది. అంటే ఎవరో ఒకళ్ళు వచ్చి చెప్పారు, అయ్యా దావీదు ఇలా జరుగుతుంది అని. దావీదుకి వినబడినప్పుడు దావీదు చేసిన విషయము 2వ వచనంలో రాసింది. దావీదుకి ఈ వార్త తెలిసింది. ఈ వార్త తెలిసినప్పుడు దావీదు 2వ వచనంలో ఏం చేస్తున్నాడు? సో ఇతడు దావీదు ఇక్కడ ప్రార్థన చేయటం చూస్తున్నాం. దేవుని దగ్గర ఎంక్వైరీ చేస్తున్నాడు, విచారణ చేస్తున్నాడు, ఎంక్వైరీ చేస్తున్నాడు. అయ్యా మరి ఏంటి, నాకైతే ఈ వార్త తెలిసింది, ఆ ఫిలిస్తీన్ల యుద్ధ సైనికులు వచ్చి దండువారు ఈ కెయీలా పట్టణం మీద పడి మరి ఇలా దోచుకొని వెళ్తున్నారు, యుద్ధం చేస్తున్నారని తెలిసింది. వెళ్ళమంటావా, నన్ను వెళ్ళి యుద్ధం చేయమంటావా, ఏం చేయమంటావు అని అడిగాడు. ఆ ఫిలిస్తీన్ని హతం చేయమంటావా అని అడిగాడు. ఇక్కడ ఈ మాట దావీదు అడగటానికి అనేక విషయాలు మనం చర్చించుకోవాలి. చూడండి, అతడు దేవుని దగ్గర ఎంక్వైరీ చేయడానికి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చాడు అని అనటానికి ఇక్కడ ఈ విషయం చాలా అర్థవంతంగా మనకు కనపడే విషయం ఏంటంటే, గతంలో దావీదు యొక్క రికార్డు చూసుకుంటే గొలియాతుని చంపిన సాహసవీరుడు, అవునా? ఇశ్రాయేలు ప్రజలు ఎవరూ సాహసం చేయలేదు, యుద్ధ సైనికులు ఎవరూ సాహసం చేయలేదు.
అలాంటిది గొల్యాతుని చంపాడు. ఫిలిస్తీయుడైన గొల్యాతుని చంపిన సాహస వీరుడు. ఆ టైంలో ఆయన చెప్పాడు, రాజుతో మాట్లాడుతూ, నేను సింహాన్ని చంపాను గొర్రెల దగ్గర కాస్తున్నప్పుడు, సింహం మీదకి వస్తే. అలాగే తోడేళ్ళను కూడా, తోడేలు అన్నాడు, ఎలుగుబంటి అన్నాడు, ఎలుగుబంటి వస్తే ఎలుగుబంటిని కూడా అంతం చేశాను అన్నాడు. సో అంటే తన రికార్డులో ఇవన్నీ లిస్ట్ ఉంది ఆల్రెడీ. అంటే ఆయన ఎవరు? ఒక మంచి గ్రేట్ ఛాంపియన్గా కనపడుతున్నాడు. ఆల్రెడీ ఒక మంచి ఛాంపియన్గా కనపడుతున్నాడు కదా. సో 17వ అధ్యాయంలో ఫిలిస్తీన్ని గెలిచాడు. అప్పుడు ఆ హిస్టరీ చెప్తున్నాడు ఆ అధ్యాయంలో, నేను ఇది ఇట్లా సింహాన్ని ఎలుగుబంటిని కూడా జయించానని. అంటే ఆయన చెప్పాలి అనుకుంటే ఆయన దగ్గర ఒక చక్కని ధైర్య సాహసాలు చేసి విజయం సాధించేటువంటి గుణం ఉంది ఆయన దగ్గర. కానీ ఇక్కడ గొప్ప విషయం చూడండి, నేను గతంలో ఇంత చేసి ఇంతగా నేను సాధించాను కదా, నా దగ్గర ఈ శక్తులు అనేవి ఉన్నాయి కదా, కాబట్టి ఆ శక్తిని ఆధారం చేసుకొని నా గతంలో ఉన్న నా రికార్డును బట్టి ముందుకు దూకుతానని చెప్పేసి అలా వెళ్ళలేదు. చూసారా, గతంలో నేను వాళ్ళని జయించాను కాబట్టి ఇప్పుడు వీళ్ళని కూడా జయించేసేస్తారన్నట్లుగా ఏదో గతంలో దాన్ని ఒక భరోసాగా తీసుకొని దాన్ని గ్రేట్గా చూపించుకొని ఆలోచన చేసుకొని ముందుకు దూకటం అలవాటు లేదు ఆయనకి. కానీ ఎప్పటికప్పుడు దేవుని దగ్గర విచారణ చేసి, ప్రభా ఇది చేయమంటావా వద్దంట. ఆయన దగ్గర ఆ శక్తి ఉన్నప్పటికీ, ఒక సాహసవీరుడే అయినప్పటికీ, ఇప్పుడు ఈ ఫిలిస్తీన్లను జయిస్తాడు అనేటువంటి ఆలోచన ఆయనకు ఉన్నప్పటికీ అది ఇంపార్టెంట్ కాదు. నాకు ముందు అసలు దేవుడు ఏం చెప్తున్నాడు, వెళ్ళమంటాడా వద్దంటాడా, నా శక్తి ఏంటనేది కాదు, నా యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కాదు, నా గొప్పతనం కాదు, అసలు దేవుడు ఏం చెప్తున్నాడు, ఈ విషయంలో నన్ను జోక్యం చేసుకోమంటున్నాడా వద్దంటున్నాడా అని. ఇంకో విషయం గమనించండి, ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ దావీదుకి అసలు సంబంధం లేదు. అంటే ఏ విషయంలో, ఎట్లాగంటే ఆ దేశానికి అప్పుడు రాజు ఎవరంటే సౌలు. ఎవరన్నా వాళ్ళ దేశంలో పట్టణాల మీదకి యుద్ధానికి వచ్చారంటే ఎవరు చూసుకోవాలి ఆ బాధ్యతలన్నీ? రాజు చూసుకోవాలి. ఆ రాజు దగ్గర ఉన్న సైన్యాధిపతులు చూసుకోవాలి, వాళ్ళ రెస్పాన్సిబిలిటీ. కాబట్టి ఇతడు చేతులు కట్టుకొని నాకెందుకు, నాకేం సంబంధం లేదు, నాకు అనవసరం అని కూడా అనుకోవచ్చు కావాలనుకుంటే కదా, నాకు సంబంధం లేదు అని కూడా అనుకోవచ్చు. కానీ అట్లా అనుకోవాలి ఆయన. ఒక వార్త తెలిసినప్పుడు నాకెందుకులే, నాకు సంబంధం లేదు అనుకోలేదు. అట్ ద సేమ్ టైం నేను వెళ్తాను, నేను యాక్షన్ తీసుకుంటానని కూడా అనుకోలేదు. కానీ దేవుని దగ్గర విచారణ. అవతల వీళ్ళు మరి సౌలు దగ్గర ఎలా చెప్పకుండా దావీదు దగ్గరికి ఎందుకు వార్త తీసుకొచ్చారు అంటే, అప్పటికే వాళ్ళు చూస్తే సౌలు పెద్ద బాధ్యతాయుతంగా ఉన్నట్లుగా ఏమీ వాళ్ళకి ఆ దేశంలో రికార్డ్స్ లేవు. అంటే యుద్ధానికి వెళ్ళాడు గతంలో కూడా. అప్పటికే 15-16 అధ్యాయాల్లో చూస్తే మనం సమూయేలు ప్రవక్త వచ్చి గద్దించాడు, దేవుడు నీకు ఏం చెప్తే నువ్వేం చేస్తున్నావు, అమాలేకుల్ని హతం చేయమంటే నువ్వు శ్రేష్టమైన గొర్రెలు తెచ్చుకొని పెట్టుకున్నావు, ఆ యొక్క రాజును కూడా తెచ్చుకొని పెట్టుకున్నావు, కాబట్టి ఇక దేవుడు నిన్ను తీసేసి ఇంకో రాజుని పెడతాడని. అంటే ప్రజలు కూడా గ్రహిస్తున్నారు, ఇతడు దేవుడు చెప్పిన మాట సరిగా వింటలేదు అని. ఆ గొలియాతు వచ్చినప్పుడు కూడా పెద్ద బాధ్యతగా ఏమి తీసుకోలేదని, దావీదు కదా ఇది వెళ్ళింది అని చెప్పి దావీదు మీద అతనికి ప్రజలకి నమ్మకం కలిగింది ఆ పట్టణంలో. సో చూడండి, దావీదు ఏ పొజిషన్లో లేకపోయినప్పుడు కూడా అతను ఏ పొజిషన్ చూసుకోలేదు. కానీ అతడు కేవలం ఒక సాధారణమైనటువంటి సిటిజన్గా ఉన్నాడు. కానీ ప్రజలు వచ్చి అని చెప్పినప్పుడు నాకు సంబంధం లేదండి అని చేతులు కట్టుకొని కూర్చోలేదు. అట్ ద సేమ్ టైం నేనే అంతా చేస్తానని దూకలేదు. కానీ దేవా నన్ను ఏం చేయమంటావు? సో మనకు కూడా ఇలాంటి పరిస్థితులు వస్తాయి కొన్ని సందర్భాల్లో. ఏం చేయమంటావు ప్రభువా? మనము నాకు సంబంధం లేదు ఈ సందర్భంలో అని అనుకోకూడదు, లేదు నేను వెళ్ళి ఏదో చేసేయాలి అని అనుకోకూడదు. ఈ రెండు విషయాలు ఏంటంటే రెండు కూడా కరెక్ట్ కాదు. అందుకే ఏ విషయమైనా కూడా ఇది దావీదునకు వినపడెను. దావీదుకి వార్త తెలిసినప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేశాడు, అయ్యా ఏం చేయమంటావు అని. అలాంటి టైంలో దావీదు ఎంక్వైరీ చేశాడు కాబట్టే దావీదు ప్రార్థన చేశాడు కాబట్టి దేవుడు రిప్లై ఇచ్చాడు. ఓకే, వెళ్ళు దావీదు, వెళ్ళి ఈ యొక్క కెయీలా ప్రజలను నువ్వు రక్షించు అని స్పష్టంగా చెప్పాడు. చెప్పిన తర్వాత ఈ విషయం అక్కడ ఉన్నటువంటి ప్రజలతో దావీదు అన్నాడు, రండి మనం వెళ్దాం. మరి దేవుడు ఆ యొక్క యుద్ధానికి వెళ్ళమంటున్నాడు. అక్కడ వాళ్ళ మీదకి కెయీలా మీదకి మరి ఫిలిస్తీన్లు వచ్చారు కదా, యుద్ధం చేయాలి కదా, మరి వెళ్ళి చేద్దాం అని అక్కడ ప్రజలతో మాట్లాడినప్పుడు వాళ్ళు అన్నారు, అయ్యా ఓ పక్కన చూస్తే ఇక్కడ యూదా దేశంలో ఉన్న అటు సౌలు నుంచి తరుముతూ అన్నారు. సరే, అప్పటికే సౌలు తరుముతూ వస్తున్నాడు ఈ దావీదుని. ఈ దావీదు దగ్గర కొంతమంది ప్రజలు చేరారు. వాళ్ళకంతా ఇబ్బందిగానే ఉంది అవతల సౌలు నుంచి, వాళ్ళకి అక్కడ నెమ్మదలేదు.
అందుకే అంటున్నారు వాళ్ళు ఇక్కడ ఉన్నామంటే ఇక్కడ ఇబ్బంది లేదు, అటు చూస్తే మళ్ళీ యుద్ధాన్ని దగ్గరికి వెళ్తే అది ఇంకా మరీ భయంకరం. యుద్ధమే, సైన్యమే, ఎప్పుడు ఎట్లా వాళ్ళు చంపేస్తారో తెలియదు. ఏంటి మా పరిస్థితి, ఏం చేయాలి అని దావీదుని అడిగారు. ఎవరు వీళ్ళంతా అంటే పెద్ద సైనికులు కాదండి వీళ్ళు. ఎవరు దావీదు దగ్గర వీళ్ళు ఎందుకు వచ్చి చేరారు తెలుసా? ఇక్కడ ఒక మాట, అసలు వీళ్ళెవరు అని చెప్పడానికి ముందు అధ్యాయంలో, మొదటి సమయాలు 22 అధ్యాయంలో 1-2 వచనాలు చదువుదాం. దావీదు అక్కడి నుండి బయలుదేరి అదుల్లాము గుహలోకి తప్పించుకొని పోయాడు. అంటే సౌలు దగ్గర నుంచి తప్పించుకొని పోతున్నాడు ఇక్కడ. ఎందుకంటే సౌలు చంపడానికి ప్రయత్నం చేశాడు అప్పటికే చాలా సార్లు. అతని సహోదరులను అతని తండ్రి ఇంటి వారందరూ ఆ సంగతి విని అతని ఎద్దకు వచ్చేది. 2వ వచనం కూడా చాలా ఇంపార్టెంట్ వచ్చిన. ఇబ్బంది గల వారందరూ, అప్పులు చేసుకున్న వారందరూ, అసమాధానంగా ఉండు వారందరూ అతని యొద్ద కూడుకొనగా అతడు వారికి అధిపతి ఆయను. అతని యొద్దకు ఎక్కువ తక్కువ 400 మంది, అంటే 400 మంది. అక్కడ మీ వర్షంలో 400 అనే పదం వాడారు, అది పర్వాలా. సో 400 మంది వచ్చారు. సో ఈ 400 మంది ఎవరంటే వీళ్ళు సైనికులు కాదండి, అప్పుల్లో ఉన్నవారు, ఇబ్బందుల్లో ఉన్నవారు, అసమాధానంగా ఉన్నవారు. ఇక్కడ గమనించండి, దావీదే కష్టాల్లో ఉండి ఈ కష్టాల్లో ఏదో పారిపోయి ప్రాణపాయస్థితిలో వచ్చి ఆ గుహలో ఏదో దాక్కొని ఉన్నాడు, అదుల్లాం గుహలో. అలాంటి ఆయన దగ్గరికి ఎవరన్నా వచ్చి, దావీదా నీకేం భయపడకు, నేనున్నాను, నిన్ను మా ఇంటికి తీసుకెళ్తా, మా ఇంట్లో దాచిపెడతాలే, అన్ని ఏర్పాట్లు నేను చేస్తాను, అన్ని నేను చూసుకుంటాను అనంటే ఎవరన్నా అబ్బా ఈ కష్టంలో వచ్చి ఎంత చక్కగా ఆదుకున్నారు అనుకుంటాం కదా. ఆ టైంలో కావాల్సింది కూడా అలాంటి వాళ్ళు ఎవరన్నా వచ్చి, సరే దావీదా నువ్వు భయపడకు, ఇలాంటి టైంలో మేము మా ఇంట్లో పెట్టుకొని చూసుకుంటాం, లేకపోతే నేను పలానా చోట తీసుకెళ్ళి నేను దాచి పెడతానో, లేకపోతే నీకు భరోసాగా నేను ఉంటానని ఎవరన్నా అన్నారనుకో, అమ్మయ్య ఈ సౌలు తరుముతూ ఉన్నాడు చంపడానికి, కానీ నాకు ఇక్కడ ఎవరో ఒకళ్ళు ఆశ్రయం ఇచ్చారు కదా అని అట్లా అనుకోవచ్చు. కానీ ఇక్కడ మీరు సీన్ గమనించండి, ఇతడే కష్టాల్లో నుండి ఉన్నాడు, ఇతడే కష్టాల్లో పడి ప్రాణపాయ స్థితిలో దాక్కుందామని గుహలోకి వచ్చి దక్కుంటే, మళ్ళీ ఆ కష్టంలో ఉన్న ఆయన దగ్గరికి ఇంకా 400 మంది కష్టాల్లో ఉన్న వాళ్ళు వచ్చారు. ఇది ఎట్లా ఉంటుందో ఆలోచన చేయండి. అదే టైంలో వాళ్ళు వచ్చి, అయ్యా నువ్వే నాకు కొద్దిగా మాకు సహాయం చేయాలయ్యా అని ఇబ్బందుల్లో ఉన్నవారు, అప్పుల్లో ఉన్నవారు, అసమాధానంగా ఉన్నవాళ్ళు. అంటే ఇది చాలా అద్భుతమైన సన్నివేశం. ఏంటంటే అయ్యా మేమే కష్టాల్లో ఉంటే మళ్ళీ ఇప్పుడు మీరు వచ్చి మమ్మల్ని కష్టాల్లో మీకు ఏదో ఆదుకోమంటే ఏం చేయమంటారయ్యా అని మనం అంటాం సాధారణంగా అయితే. కానీ దావీదు వాళ్ళ కోసము చక్కగానే వాళ్ళతో ఉన్నాడు. వాళ్ళని ఎవరిని తరిమేలా, ఎలండ్రా బాబు నేనే కష్టాల్లో ఉన్నాను వద్దులే అని అనలేదు, కానీ వాళ్ళతో అట్లా ఉంచుకున్నాడు. సో వీళ్ళు పెద్ద సైనికులేం కాదు. అప్పుల్లో ఉన్నారు, కష్టంలో ఉన్నారంటే ఎంత బాధల్లో ఉంటారు, వాళ్ళ మానసికంగా ఎంత కృంగిపోయి ఉంటారు. అలాంటి వాళ్ళు ఇప్పుడు అందుకే అంటున్నారు ఈ 23వ అధ్యాయంలో, అయ్యా అడు చూస్తేనేమో యూదా దేశంలోనూ కష్టంలో ఉన్నాం, ఇటు చూస్తే ఇప్పుడు యుద్ధం అంటున్నావు, ఇది మరింకా ఘోరం, ఇలాంటి పరిస్థితుల్లో ఏంటి మళ్ళీ యుద్ధానికి మమ్మల్ని రమ్మంటున్నావు అన్నట్టుగా వాళ్ళు అడుగుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళని ఇబ్బందులు పెట్టడానికి ఇష్టం లేదు. అందుకే వాళ్ళు ఎప్పుడైతే అలా అన్నారో, అందుకని 4వ వచనంలో మరొక 23వ అధ్యాయం, మొదటి సమయంలో 23వ అధ్యాయం 4వ వచనం, మరలా యెహోవా యుద్ధ విచారణ చేసును, చాలండి. చూసా ఆల్రెడీ ఇంతకుముందు అడిగాడు కదా, ప్రేయర్ చేశాడు కదా, దేవుడేమో రక్షిస్తా ఎల్లు అన్నాడు కదా. మళ్ళీ ఇప్పుడు 2వసారి యెహోవా యుద్ధ విచారణ చేసి, ఎందుకనంటే ఇప్పుడు మరి ఈ అప్పుల్లో ఉన్న వాళ్ళు, ఈ ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు, ఈ అసమాధానంగా ఉన్న వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు. వాళ్ళ కెపాసిటీ ఏంటో ఆయనకి తెలుసు, వాళ్ళ బాధలు ఏంటో ఆయనకి తెలుసు. కాబట్టి ఈయనంటే వెళ్ళి సాహసంగా చేసి వచ్చే సాహసం ఈయనకు ఉంది. కానీ నాకు సాహసం ఉంది కదా అని చెప్పేసి నేను దూకేస్తాను, కానీ మరి పాపం వీళ్ళ పరిస్థితి ఏంటి అని ఆయన ఆలోచన చేసి, ప్రభా ఏమంటావు మరి వీళ్ళేమో ఇలా పరిస్థితులు ఇలా అంటున్నారు ప్రభా అంటే, అప్పుడు దేవుడు అన్నాడు పర్వాలా వెళ్ళు, నువ్వు లేచి కైలాకి వెళ్ళు, నీ చేతికి వాళ్ళని అప్పగిస్తానని మళ్ళీ స్పష్టంగా క్లియర్ ఆన్సర్ దేవుడు ఇచ్చాడు. సో కొన్ని సందర్భాల్లో మరలా దేవుడిని అడగాలి మనం. మనకి దేవుడు ఒక విషయం ఆల్రెడీ ఒక రెవల్యూషన్ ఇస్తాడు అనుకోండి, ఒక సందర్భంలో ఎస్ అని చెప్పాడు అనుకోండి, కానీ మనం ఇంట్లో వాళ్ళకి ఆ విషయం చెప్పిన తర్వాత వాళ్ళు ఏదైనా సందేహం వ్యక్తం పరిచారనుకోండి, మరలా దేవుని అడగటంలో తప్పేమీ లేదు. మరి ఏంటి ప్రభా ఇంట్లో వాళ్ళు అయితే ఇలా అంటున్నారంటే మరలా దేవుని దగ్గర అడిగితే దేవుడు ఇంకో క్లారిటీ ఇస్తాడు మనకి. ఆ విషయంలో ఏం చేయమంటావు ప్రభా, ఇది చేయమంటావా వద్దంటావా, వెళ్ళమంటావా వెళ్ళకూడదంటావా, ఏం చేయమంటావు, దీని విషయంలో ఎస్సా నోవా అనేటట్లుగా మనం దేవుని అడుగుతా ఉంటే
దేవుడు కూడా స్పష్టంగా ఆ రోజుల్లో అంటే డైరెక్ట్గా దావీదు అడగటం, దేవుడు దయంగా మాట్లాడటం జరిగింది. ఈ రోజుల్లో మరి మనం ప్రార్థన చేయగానే ఈ పైనుంచి ఏమైనా స్వరం వినపడుతుందా అంటే మనకు అలా రాదు ఈ రోజుల్లో. కొన్ని సందర్భాల్లో మరలా మన వాక్యం చదువుతున్నప్పుడు వాక్యం ద్వారా మాట్లాడటమో, లేదా కొన్ని సందర్భాల్లో దేవుడు మనకి కొంత ప్రత్యక్షతలు, అది ఆయన ఇష్టం. సూపర్ న్యాచురల్గా కొన్నిసార్లు ఒక ప్రవక్తను పంపించి పాస్టర్ గారు వాక్యం ద్వారానో, లేకపోతే ఇంకొక రకంగా దేవుడు మనకు ఆ సైన్ అనేది తెలియజేస్తాడు, ఈ విషయంలో ముందుకు వెళ్ళాలా వద్దా అనేది. అప్పుడు మనకి ఆ విషయాన్ని బట్టి అర్థమైంది అనమాట. సో ప్రార్థన చేసి మరలా అడగటంలో తప్పేమీ లేదు. అయితే ఇలాంటి కష్టాల్లో ఉన్న వీళ్ళు, ఇలాంటి వాళ్ళని దేవుడు వాడుకొని ఫిలిస్తీన్లను అక్కడ ఓడించేటట్లుగా చేశాడు. ఎవరి కోసం? ఆ కెయీలా ప్రాంత ప్రజల కోసం. ఇతడు అసలు బాధ్యత ఆయనది కాకపోయినా దేవుని దగ్గర అడిగాడు, దేవుడు ఈయన వెళ్ళమన్నాడు. అలాగే మనము మన బాధ్యత లేదు అని అనుకుంటామేమో కానీ దేవుని అడగాలి, దేవా ఇది చేయమంటావని. దేవుడు నిన్ను వాడుకోవడానికే అక్కడ ఉంటాడు. సౌలును పక్కన పెట్టాడు ఆ టైంలో. వాళ్ళు ప్రజలు కూడా వెళ్ళి సౌలుకి చెప్పుకోవాలా. ఎందుకనంటే ఆయన మరి గతంలో అమాలేకుల విషయంలో సరిగా దేవుని మాట వెళ్ళలేదు, అవతల గొలియాతు విషయంలో పెద్ద రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలా. అందుకనే దావీదు దగ్గరికి వచ్చారు. దావీదు రాజు కాకపోయినప్పటికీ కూడా. అందుకనే దావీదు కూడా నాకు సంబంధం లేదనుకోలేదు కానీ దేవుని దగ్గర ప్రార్థించాడు. సో మనం కూడా దేవుని దగ్గర ప్రార్థించి, దేవా నన్ను ఏం చేయమంటావు, నేను చెయ్యాలా వద్దా, ఎటు వెళ్ళాలి నేను అనేది అడగాలి. అప్పుడు దేవుడు చేస్తాడు, సహాయం చేసి విజయాన్ని ఇస్తాడు. అది మన యొక్క బాధ్యత. ఆ తర్వాత రిజల్ట్ ఎలా ఉంటుందనే మనకు అనవసరం. ఓకేనా? విజయం అయితే ఇస్తాడు, కానీ ఆ తర్వాత జనాలు ఎలా రియాక్ట్ అవుతారో మనకు అనవసరం. ఎందుకో తెలుసా? ఈ మాట ఎందుకు చెప్పాను తెలుసా? ఇదే జనాల్ని, వీళ్ళని రక్షిస్తే దావీదు ఈ కెయీలా ప్రాంతాన్ని, ఈ ప్రజల్ని దావీదు సంబంధం లేకపోయినా దేవుని సహాయం చేత రక్షిస్తే ఇదే ప్రజలు ఏం చేశారో తెలుసా? తర్వాత వచ్చిన వాళ్ళు మీరు తర్వాత చదవండి, ఇప్పుడు సమయం లేదు. 6వ వచనం నుంచి 13వ వచనం దాకా చూస్తే ఇదే ప్రజలు మళ్ళీ ఈ దావీదునే ఎవరికి పట్టిస్తానికి రెడీ అయ్యారు? సౌలుకు పట్టియడానికి. ఏమండి, వీళ్ళకి సహాయం చేశాడు దావీదు, వీళ్ళకే సహాయం చేశాడు. వీళ్ళేం చేశారు? ఇదే దావీదుని అవతల పగవాడుగా ఉన్నటువంటి కుట్రదారుడైన సౌలుకు అప్పగించారు. తర్వాత జనాలు ఏం చేస్తారనేది మనం పట్టించుకోవద్దు, కానీ ఆ టైంలో దేవుడు నన్ను ఏం చేయమంటున్నాడు, వీళ్ళు నా పట్ల కృతజ్ఞతగా ఉంటారు కదా నాకెందుకు అని అనుకుంటే దేవుడు అట్లా కాదు, దానికి ఇవ్వాల్సిన రివార్డ్ ఆయన మనకి ఇస్తాడు. యేసుక్రీస్తు వారే అందరినీ ప్రేమించాడు, అందరి కోసం ప్రాణం పెట్టాడు. కానీ అందరూ ఆయన నమ్ముకుంటున్నారని నమ్ముకోరు, కానీ ఆయన చేయాల్సిన బాధ్యతగా ఆయన చేశాడు. ఆయన ప్రేమించాల్సిన యూదా ఇస్కరియోతును కూడా ప్రేమించాడు. కానీ వాడు అమ్ముకుంటాడని యేసుప్రభుకి తెలుసు, రేపొద్దున ఈడే నన్ను నమ్మేది అని కూడా తెలుసు. అయినా కూడా ఆయన పాదాలు కూడా కడిగాడు. యోహాను సువార్త 13వ అధ్యాయంలో ఆయన పాదాలు కూడా కడిగాడు. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, తర్వాత రిజల్ట్ వాళ్ళు మనకి అట్లా ఎలా ప్రవర్తిస్తారనేది మనకు అనవసరం. దేవుని దగ్గర ప్రార్థన చేసి దేవుడు మనల్ని ఒకరికి సహాయం చేయమంటేనో, లేదా ఒక విషయంలో స్పందించమంటేనో స్పందించడం మన యొక్క బాధ్యత. దాని విషయంలో ఏదైనా సందేహం ఉందా మరలా దేవుని అడిగితే మనకు క్లారిటీ దేవుడు మనకి ఇస్తాడు. కాబట్టి దేవుని దగ్గర ఏ విషయమైనా మొరపెడదాము. అది మనకు సంబంధం లేదనుకున్నా దేవుని దగ్గర మొరపెడదాము. అప్పుడు దేవుడే దాని విషయంలో మనకి ఏం చెప్తాడో దాని ప్రకారం ఎస్సా నో అనే దాని ప్రకారం మనం వెళ్దాం. అటువంటి కృప దేవుడు మనకి దయచేయునుగాక.